జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువును ఆరాధించిన తర్వాత మరి ఒక మార్గమును వెళ్ళాలని దేవుడు వారిని గైడ్ చేశాడు. అందును బట్టి వారు గమ్యం చేరుకోగలిగారు. వాళ్ళ ఆలోచన ప్రకారం మరలా హేరోదు దగ్గరికి వెళ్ళుంటే జ్ఞానులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనేవారు, ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉండిపోయేవారు. కానీ దేవుడు వారు నడిపించాడు. దేవుడిని నడిపించే విధానం చాలా గొప్పది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక దేవుని మీద నువ్వు ఆధారపడాలి. చాలాసార్లు మన ఓన్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఇబ్బందులు పాలవుతుంటాం, లేదా దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటాం. మొదటి కీర్తనలో అదే అంటాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నువ్వేం చేయకూడదు, నడవకూడదు. కొంతమంది ఏమో తమ మూర్ఖత చొప్పున నడుస్తారట, తమ హృదయంలో పుట్టే మూర్ఖత. కొంతమంది ఏమో దుష్టులు చెప్పే ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు. అందును బట్టి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. నిన్ను గైడ్ చేస్తుంది ఎవరు? నిన్ను నడిపిస్తుంది ఎవరు? దేవుడే అయితే ఆయన ఆలోచన కనుక నువ్వు స్వీకరించగలిగితే, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు గైడ్ చేయబడగలిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఈరోజు దేవుడు తన ఆలోచన ద్వారా నిన్ను నడిపించబోతున్నాడు. కొన్నిసార్లు నువ్వు ఊహించిన రీతిలో, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో దేవుడు నీతో మాట్లాడతాడు. అది కొంతమంది సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు. దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినప్పుడు ఆయన మాటకు నువ్వు లోబడగలిగితే ఖచ్చితంగా దేవుడు నూతన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అలాంటి కృప మీకు ఇవ్వాలని, మీరందరూ కూడా దేవుని ఆలోచన ద్వారా నడిపించబడాలని, దేవుని మహిమ చేత మీరు నింపబడాలని మీకోసం పట్టుదలగా నేను ప్రార్థన చేస్తున్నాను.